ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అనన్య ఎక్కడ చెప్పు. మా అక్క ఎక్కడుందో చెప్పు. మీ అక్కని మేము కిడ్నాప్ చేయలేదు. నిన్ను ఇక్కడికి తీసుకురామని చెప్పి మీ అక్కే మాకు డబ్బులు ఇచ్చింది. అబద్ధం చెప్తున్నావు. నువ్వు చెప్తున్నది అబద్ధం. మేమేదో పనులు చేసే వాళ్ళమే కానీ ఎలా పడితే అలా అబద్ధాలు ఆడే వాళ్ళ మాత్రం కాదు. మా వృత్తి మీద ఒట్టేసి చెప్తున్నావు. నిజం చెప్తావా లేదా? నిన్ను ఏయ్ మీరు వెళ్ళండి రా. వాళ్ళు చెప్పింది నిజం. ఈ పని చేయించింది మా అక్కనా? దయచేసి మా ఇంట్లో ఎవరికి ఈ విషయం చెప్పొద్దు. ఎందుకు? సొంత అక్క అయ్యుండి నీ పెళ్ళి ఆపాలని ఇంత కుట్ర చేస్తే చెప్పొద్దు అంటావేంటి? అసలు తను నా పెళ్ళాపాలని ఎందుకు అనుకుంటుంది? ఆ రౌడీ వెధవలు చెప్పిన మాటలు నిజమే అని ఎలా నమ్ముతాం? అలా అయితే ఇక్కడ మీ అక్క ఉండాలి కదా, ఎందుకు లేదు? వాళ్ళు అబద్ధం చెప్పలేదు శరణ్య. నువ్వే మీ అక్కని గుడ్డిగా నమ్ముతున్నావు. కానీ నాకు తెలుస్తుంది. నిజంగానే తను అలా చేసింది అనుకుందాం. ఎందుకు చేసిందో ఏంటో కారణం ఉంటుంది కదా. అదేంటో నేను కనుక్కుంటాను. దయచేసి మీరు ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పొద్దు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. తను ఇలా చేసిందని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మా అమ్మ వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళకేదైనా అయితే నేను తట్టుకోలేను. మా అక్క తల దించుకుంటే వద్దండి ప్లీజ్. నీ పెళ్లి శుభలేఖ చూడగానే నెగిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఈ పెళ్లి ఆపడానికి ఎవరో కుట్ర చేస్తున్నారు అనిపించింది. దానికి కారణం మీ అక్కే అని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇంకోటేంటంటే మా తమ్ముడికి గొప్ప గొప్ప పెద్దింటి సంబంధాలొచ్చాయి. అయినా మా పిన్ని ఎప్పుడు ఒప్పుకోలేదు. కానీ అన్నీ వదిలేసి నిన్ను తన ఇంటి కోడలిగా సెలెక్ట్ చేసింది అంటే ఎందుకు చేసిందనేది ఇప్పుడు నాకు అర్థమైంది. సరే, నీకు మాటిస్తున్నాను, ఈ విషయం ఎవరికీ చెప్పను. సరేనా? పద. అమ్మా, ముహూర్తానికి టైం అయిపోతుంది. పెళ్లి కూతురు లేకుండా పోతే ముహూర్తం అంటావేంటి పంతులు? ముహూర్తం దాటిపోతుంటే దాన్ని పట్టుకుని ఆపగలమా ఏంది? ఇంకా చూస్తారేందమ్మా? పెళ్ళని పిలిస్తే వచ్చినారు, ఇక పెళ్లి జరిగేదేం లేదు. ఇదిగో భోజనాలు రెడీ అయినాయట, పోయి భోంచేసి పోండి. కాచునా, నా మీద అరిస్తే ఆయాసం వస్తుండదు కానీ పోయిన సరే తిరిగి వస్తుందా ఏంది? అదృష్టాన్ని వరంగా ఇచ్చినా దరిద్రాన్ని సంకలో పెట్టుకుని తిరిగినట్టుంది శరణ్య పరిస్థితి. ఏమనుకుని ఏమి లాభం? ఇంతకీ దాని నుదుటి మీద ఈ ఇంటి కోడలయ్యే రాత రాసుందో లేదో, అందుకే ఇన్ని ఆటంకాలు జరుగుతా ఉండాయి. ఇంకా అది వచ్చేది లేదు, సచ్చేది లేదు. కదలండి కదలండి.
శరణ్య శరణ్య శరణ్య, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావే? ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంటే దిక్కులు చూస్తున్నావేంటి? కంగారు పడకండి అత్తయ్య గారు. ఏదో కేడు జరుగుతున్నట్టుగా శంకించి నేనే పక్కనున్న ఆంజనేయ స్వామి గుడిలో దర్శనం చేసుకుని రమ్మని చెప్పాను. ఈ విషయం మీతో చెప్పకపోవడం తప్పే. గుడికి వెళ్ళమని నువ్వు చెప్పావా? అవును పిన్ని, ముహూర్త సమయానికి వచ్చేస్తుంది అనుకున్నాను కానీ కొంచెం ఆలస్యం అయింది. అందుకే నేనే వెళ్ళి తీసుకొచ్చాను. ముహూర్తం టైం అయిపోతుంది, త్వరగా ఫ్రెష్ అయ్యరా. ఓ పద శరణ్య. నువ్వు ఆగమ్మా. అక్క, నువ్వు నాతో రా. శరణ్య, నువ్వొచ్చేసావా? రౌడీలు నిన్ను వదిలేశారా? నిన్నేం చేస్తారో అని ఎంత భయపడ్డానో తెలుసా? నిన్ను వదిలిపెట్టినప్పుడు నన్నెందుకు వదిలిపెట్టరక్క? నేనంటే తప్పించుకుని వచ్చేసాను. కానీ నేను నిజమేంటో తెలుసుకొని వచ్చానక్క. అక్క, ఎందుకు చేసావక్క? రౌడీలు కదా కిడ్నాప్ చేశారు. ఆపక్క. వాళ్ళకి డబ్బులిచ్చి అక్కడికి నన్ను రప్పించేలా చేసింది నువ్వేనని వాళ్ళు మొత్తం చెప్పేశారు. అది నీ మంచి కోసమే చేశాను. నాకు మంచా? ఈ పెళ్లి జరిగితే నాకు జరిగే కీడేంటక్క? అదంతా నేను చెప్పలేను. అదే ఎందుకు చెప్పలేవు అని అడుగుతున్నాను. కారణం అంటూ ఒకటి ఉంటుంది కదా. చెప్పలేను అంతే. నేను చెడ్డదాన్ని, స్వార్థంతో నేను ఈ పెళ్లి ఆగిపోవాలని చెప్పి నువ్వు అనుకున్నానని చెప్తే అదే నమ్ము. అయినా నేను ఈ పని ఎందుకు చేశానో తర్వాత నీకే అర్థమవుతుంది. అది కాదక్క. అంతకు మించి నేనేం చెప్పలేను. వదిలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.